తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబం చుట్టూ కొనసాగుతున్న రాజకీయ దుమారం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కొండా సుస్మిత చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు, మరొక వైపు ఆ వ్యాఖ్యలపైన కాంగ్రెస్లో అంతర్గత చర్చ, ఇంకోవైపు పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం జరుగుతున్నటువంటి కీలక భేటీలు. ఇలా వరుస పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అయితే కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి విక్రమార్క అయితే ఆయన నివాసంలో జరిగినటువంటి కీలక సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని, తాను కాంగ్రెస్ పార్టీని వీడబోమని చెప్పేసి కూడా తేల్చి చెప్పేశారు ఆయన. మరి పార్టీ మారతారనేటువంటి ప్రచారంతో ఎవరు కూడా ఆతృతకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్లోనే కొనసాగుతామని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అయితే కొండా మురళి చేసినటువంటి మరొక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సుస్మిత నా బిడ్డ, నాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు అన్న కోణంలో ఆయన కుమార్తెకు అండగా అయితే నిలవడం జరిగింది. అయితే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అది తన యొక్క బిడ్డకు సంబంధించినటువంటి వివాదం అని, ఈ అంశంపైన తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. కోసం వచ్చిన దాన్ని అడిగినా నేను ఈ ఆడికి 5 రోజుల వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడుంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ అది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. ఇక సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలోనూ కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడింది, ప్లాన్ బిలో ఏముందో నాకు తెలియదు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో అసలు ఆ ప్లాన్ బి ఏంటి, కొండా కుటుంబం భవిష్యత్తు రాజకీయ వ్యూహం ఏంటి అనేటువంటి చర్చ కాంగ్రెస్లోనూ రాజకీయ వర్గాల్లోనూ అయితే మొదలైనట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత లైవ్ లో అందజేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా కుటుంబం చుట్టూ కొనసాగుతున్న రాజకీయ దుమారం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం మనం ప్రజాభవన్ లో ఉన్నాము. ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలవడానికి కొండా మురళి అయితే కాసేపటి క్రితం వచ్చారు. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ప్రజాభవన్ లో ఉన్నాము. అయితే ఒకవైపు కొండా సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు, మరోవైపు ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో అంతర్గత చర్చ, ఇంకోవైపు
మరోవైపు పార్టీ నేతల మధ్య సమన్వయం కొనసాగుతున్న జరుగుతున్న ఈ కీలక భేటీలు ఇలా వరుస పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్లో అయితే రాజకీయ వేడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ టైంలో తాజాగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు బట్టి విక్రమార్క నివాసంలో జరిగిన కీలక సమావేశం మరింత ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి తెలంగాణ రాజకీయాల్లో. అయితే కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళి అయితే స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని, అలాగే తాము కాంగ్రెస్ పార్టీని వీడబోమని కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా తెలిపారు. ఇక పార్టీ మారుతాననే ప్రచారంతో ఎవరు ఆతృతకు గురి కావాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్లోనే కొనసాగుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక అయితే కొండా మురళి చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్గా మారింది. అంటే తన అన్న మాటలు కూడా, అంటే సుష్మిత నా బిడ్డ, నాకున్నది ఒక్కతే కూతురు అంటూ కూడా తన కూతురుకు అండగా నిలిచారు. అయితే సుష్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కూడా తన బిడ్డకు సంబంధించిన వివాదమని, ఈ అంశంపై తాను ఎలా మాట్లాడబోనని కూడా తను చెప్పడం అయితే చూసాం మనము. అయితే ఇక సుష్మిత చేసిన వ్యాఖ్యల విషయంలోనూ తను కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. అంటే నా బిడ్డ ప్లాన్ ఏలో మాట్లాడింది, ప్లాన్ బిలో ఏముందో నాకు తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీంతో అసలు ఆ ప్లాన్ బి ఏంటి, కొండా కుటుంబం ఫ్యూచర్ రాజకీయ వ్యూహం ఏంటి అనే చర్చ కూడా కాంగ్రెస్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ మొదలైందని చెప్పుకోవాలి. ఇక ఇదిలా ఉంటే ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ నివాసంలో అయితే ఈరోజు కీలక భేటీ జరిగింది. అయితే ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, అలాగే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక కొండా మురళి కూడా హాజరయ్యారు. అయితే కొండా సురేఖ వ్యవహారం, అలాగే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఈ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై అయితే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా కొండా సురేఖ అలాగే రాజగోపాల్ రెడ్డి అంశాలపై కేంద్రం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే చర్యలపైనే చర్చ జరిగినట్లయితే ప్రధానంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొండా సురేఖకు వివరణ కోరుతూ క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇవ్వగా, తాజాగా రాజగోపాల్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కొండా విషయంలో కూడా పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలపై దృష్టి పెడుతుంటే, మరోవైపు సీనియర్ నేతల మధ్య విభేదాలు మరింత ముదరకుండా సమన్వయ ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇక అందులో భాగంగానే బట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ సమావేశానికి అయితే రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పాలి. ఇక ఈ సమావేశంలో అసలు ఏం చర్చించారు, అలాగే కొండా మురళికి పార్టీ నాయకత్వం ఏం చెప్పింది, ఇక కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అయితే ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గానే మారిందనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ని వీడేదే లేదంటున్న కొండా మురళి, ఇక మరోవైపు ప్లాన్ బి గురించి తనకి తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అయితే మరింత ఉత్కంఠతను పెంచుతున్నాయనే చెప్పుకోవాలి. ఇక పార్టీ మార్పుపై ప్రచారానికి కొండా మురళి తెరదించినప్పటికీ, ఇక కుటుంబం తరపున వచ్చిన రాజకీయ వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్లో కొత్త చర్చకు దారితీశాయని చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు కొండా కుటుంబంలో జరుగుతున్న వివాదాలు, అలాగే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా మొత్తానికి ఈరోజు బట్టి విక్రమార్క నివాసంలో అయితే ఒక కన్క్లూజన్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. అంటే కన్క్లూజన్కి వచ్చిందా లేదా అనేది కూడా మరికొంచెం సేపు వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక మొత్తానికి ఇక ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ కూడా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వైరల్గా మారాయని చెప్పుకోవాలి.